నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నేను చరితలోన నిలిచిపోయే ప్రేమికులమే నేను నింగి నేల నీరు సాక్షిగా కొండ కోన వాగు సాక్షిగా ప్రేమ Boys, be ready on your line. Boys, get ready. On your mark. Set. Go. పద స్పోర్ట్స్ మీట్ చూద్దాం. స్పోర్ట్సా? స్పోర్ట్స్ బ్రెయిన్ వీక్ గా ఉండే వాళ్ళకి, మనకెందుకే? నేను రాను. అన్నిట్లోనూ మన కాలేజ్ టీం విన్ అవుతుంది. ఏది? మన దద్ది టీమా? అంటే అంటే అదిగో ఆ కనిపిస్తున్నాడే, వాడే దద్ది నెంబర్ 1. అదిగో వాడే దద్ది నెంబర్ 2. అదిగో అక్కడ గంతులేస్తున్నారే, వాళ్ళే మన దద్ది బ్యాచ్. ఈ చదువురని చవటలు ఆడుతూ ఉంటే మనం చూడ్డానికి వెళ్ళాలా? నో నో, ఐ హావ్ బెటర్ థింగ్స్ టు డు. Attention students, we are going to have the prize distribution now. You're requested to assemble in the auditorium. Thank you. నువ్వు ఇక్కడ కూర్చోరా. కూర్చోరా. ఎందుకు అమ్మాలంటే అంత భయం నీకు? కూర్చో. అది కాదురా. రే రారేటు లై కూర్చో. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ విన్నర్. ఒరేయ్, ఈ ఫేసులు చూసా నువ్వు భయపడతా. మనం షేక్ ఏం తెలిస్తే ఎక్కేస్తారే. ఏయ్ మటన్ షాప్, నిన్నే రాకి ఈమా కొట్టుకునే ఫేస్ నువ్వును. ఏయ్ ఒరే ఎల్రా బాబు, వెళ్ళి కప్పు తెచ్చుకో. మా ఊరి సంగతి తెలుసా నీకు? బాక్సింగ్ ఛాంపియన్. అయితే ఏంటో తెలుగులో 3 మార్కులు. మిస్టర్ రవికుమార్. చూసారా, బ్యాడ్మింటన్ లో స్టేట్ ఫస్ట్. ఇంగ్లీష్ లో 2. బాస్కెట్బాల్ ఛాంపియన్ మిస్టర్ రవికుమార్. చూసారా, బాస్కెట్ బాల్ ఛాంపియన్. అకౌంట్స్ లో 0. క్రికెట్ లో ఫస్ట్ ప్రైజ్ మిస్టర్ రవికుమార్. థాంక్యూ సార్. థాంక్యూ. క్రికెట్ లో కూడా ఫస్ట్. ఎకనామిక్స్ లో లాస్ట్. ఇంటర్ కాలేజ్ బ్యాడ్మింటన్ సెకండ్ ప్రైజ్ మిస్టర్ అను. He is from St. Alex College. జిమ్ 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 జిమ్. ప్రిన్సిపల్ గారు. ఇది నాకే వచ్చింది. ఇదిగో ఎప్పుడన్నా చూసారా, దీన్నే షీల్డ్ అంటారు. ఫస్ట్ ఇయర్ బీకామ్ లో మన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన కుమారి వసుంధరకి మన ప్రిన్సిపల్ గారు షీల్డ్ అందజేస్తారు.
ఏంటి ఎగసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యు ఆర్ టుంబ్రీ లెక్చరర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తున్నాడు. అబ్బాయి వస్తున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే, ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో? మీరు కాదు. నాట్ నో. నో. కాదు కాదు కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓ నో, KNOW నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే, కాంప్రమైజ్. సరే సరే, సంధి. ద హోల్ కాలేజ్. కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు, బొక్క. మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవం. హోల్ కాలేజా? బొక్కలో కాలేజే. అదే రిజైనింగ్. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, తాలియా, తొందరగా తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. తాత, తాత, మామా, ఏంటి ఎవరు లేరు? ఎక్కడ? థ్యాంక్ యూ. మీకెలా తెలుసు? ఏమైంది? బాక్సింగ్ తాత, బాక్సింగ్. తన్నుకోవడాలు గుద్దుకోవడాలు ఎందుకు బాబు అలాంటి ఆటలు? నాన్నేడి? అదేంటి, మ్యాచ్ చూడడానికి రాలేదా? హలో నికల్సన్. జెసికా, నేను రవిని. ఒకసారి డాడీకి ఇస్తావా? సారీ సార్, ఆయన సంగతి మీకు తెలుసుగా, ఎవరు చేసినా ఇవ్వద్దన్నారు. పర్లేదులే, నేనే ఆయనకు చేస్తాను. To fix responsibility for the price rigging in the post-budget sessions. Data of both NSE and... Excuse me, sir. Okay. BSE are being looked into. హలో డాడీ, నేను. హలో రవి, దిస్ ఇస్ విలియం. డాడీ మీటింగ్ లో ఉన్నారు. మీటింగ్ లో ఉన్నారని తెలుసు, నా ఫోన్ అని చెప్పి ఇవ్వండి. సారీ రవి, ఎలాంటి కాల్స్ అయినా ఇవ్వడం కుదరదు. ఇట్స్ అన్ ఆర్డర్, గో అండ్ గివ్ ఇట్ టు హిమ్. అది కాదు. జస్ట్ గివ్ ఇట్ టు హిమ్. Okay. Were put in place on Monday. With Tuesday being a holiday, there will be action from Wednesday onwards. Excuse me? హలో డాడీ, నేను. ఫోన్ పెట్టేయ్. అది కాదు డాడీ, ఈ రోజు కాలేజ్ లో. ఫోన్ పెట్టేయమన్నానా? డాడీ ఫోన్ పెట్టరా, ఇడియట్. హాయ్ బేబే. ఏరా బుద్ధి ఉందా నీకు? లెక్చరర్ ని పట్టుకొని బేబీ గేబీ అంటావా? వాట్ మేడం, వాట్ హ్యాపెండ్? సార్, అది మా వాడు లెక్చరర్ అని తెలియక స్టూడెంట్ అనుకుని బేబీ అన్నారు సార్. బేబీయా? అంటే లెక్చరర్ అని తెలిస్తే మమ్మీ అని ఉండేవాళ్ళ? అవును బాబు, మన బతుక్కి ఎప్పుడన్నా క్లాస్కి వస్తే కదా ఎవరు మేడమో ఎవరు స్టూడెంటో తెలిసేది. ఇక్కడ ఏం చేస్తున్నారా? ఇక్కడ కాదురా, నెత్తిరి. సారీ సార్, స్టూడెంట్ అనుకున్నా సార్. స్టూడెంట్ అనుకున్నావా? నువ్వు జాయినింగ్ రోజు వచ్చావు క్లాస్ కి, నీకేం తెలుస్తుంది ఎవరు స్టూడెంటో ఎవరు లెక్చరడో? రండి, మొత్తం నిల్చోండి, రండి. కమాన్ కమాన్, ఫార్మ్ ఇన్ ఏ లైన్. చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. నేను చెప్పడం కాదు, మీరు చెప్పాలి. వెరీ గుడ్. ఇంకెళ్ళండి.
నా కొడుకు అంబర్పేటలో దొరికిండు. అది పక్కకు పెట్టు. చిలుక ఏమైందిరా? చిలుక ఏమైంది చిలుక? నువ్వు తిన్నావురా చిలుకని? చిలుకని తింటాడు అన్న ఎవడన్నా? టూ మచ్. పైసలు ఏమైనా బే? కేఫ్ నడవట్లేదన్నా, మూసేద్దాం అనుకుంటున్నాను. మరి నా పైసలు? అది మళ్ళీ చెప్పండి. నా దగ్గర లేవు. లేవారా? అంతా అవుతుందా అన్న? మొన్న ఉప్పలు ఇంకో హోటల్ తెరిచిండు. చలో ఫోన్ చేసి పైసలు తెమ్మను. చెయ్యరా. నా మీద చెయ్యకు. నాకు ఎస్పీ గారి బ్యాకప్ ఉంది. నాకేదైనా అయితే నిన్ను బొక్కలో దోస్తా. మాకేమైనా పైసలు పుణ్యానికి వచ్చిన ఆయన ఈ తల్లి పుణ్యానికి వచ్చిన ఆయన తీరా పైసలు ఇలా వచ్చి మాకే కాకేస్తావా? ఈ తల్లి నేను సంపూర్ణ ఎవరంటే పైసలు ఇవ్వవా? పైసలు కొడతావురా? సంపదని పైసలు కొడతావు. ఎప్పుడు కాకేస్తున్నావు? తీసుకొని శంకర్ ఇంటికి వచ్చారా? పైసలు వసూలు చేసే తరీకా ఇది. గుడ్ మార్నింగ్ డాడీ. రాత్రి ఎందుకు ఫోన్ చేశావు? అది బాబు బాక్సింగ్ పోటీల్లో కప్పు గెలిచాడు బాబు. నువ్వు కప్పులు చిప్పలు గెలవడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు. చేతనైతే ఏ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లోనూ సీట్ సంపాదించే చదువుకోనరా. మన బిజినెస్ డెవలప్ అవుతుంది, నేను సంతోషిస్తాను. నిన్న నీ ఫోన్ వల్ల నా 3 నిమిషాల టైం వేస్ట్ అయింది. ఇంకెప్పుడు అలా చేయకు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. పిరుడికి ఇట్లా చేతి మీదకి ఎక్కించుకోవడం ఏమిటో, అలిసిపోయి సోడాలు తాగడం ఏమిటో, పగవాడికి కూడా రాకూడదు కష్టం. అయ్యో అయ్యో అయ్యో, పెన్నులో ఇంకైపోతా ఉంటే బుర్రలో తెలివైపోతా ఉంటే. ఇదిగో ఏంటయ్యా పని ఇక్కడ? ఎప్పుడు చూడు లెక్చరర్లు స్టాఫ్ రూమ్ లో పడి తిరుగుతూ ఉంటారు. మాకు ఇప్పుడు పీరియడ్ ఏం లేదు సార్. లేకపోతే ఇక్కడ కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకోవాలా? లైబ్రరీలో పుస్తకాలు చదువుకొని జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు కదా. వెళ్ళండి బాబు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ప్రతి వాడు లెక్చరరే. మళ్ళీ వచ్చారంటయ్యా? ఏదో ఒకటి చేస్తున్నాం బాబు, మీకెందుకు సిగ్గు లేదు? లెక్చరరే గైడ్ చూసి కాపీ కొడితే స్టూడెంట్స్ ఇంకా దేంట్లో చూసి కొడతారు? ఎంఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నువ్వు దేంట్లో చూసి కాపీ కొట్టావు? నా పేపర్ లో చూసి కదా. టైం బాగుండి నువ్వు ప్రిన్సిపాల్ అయ్యావు, నేను లెక్చరర్ గా ఉండిపోయాను. నీ దరిద్ర పేపర్ లో కాపీ కొట్టాను కాబట్టి ఇలా ప్రిన్సిపాల్ అయ్యాను. నీ పక్కోడు దాంట్లో కాపీ కొట్టుంటే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండేవాడు. ఎగస్టాలొద్దు బాబు. ఫ్లాష్ బ్యాక్ లో మీరు మాకంటే పూర్ స్టూడెంటా కాదా? అంటే అప్పుడు ఆ రోజుల్లో కబుర్లొద్దండి. ఇక్కడ దేవానందంలో చూసి చేతుల మీద ఎక్కించుకుని పుళ్ళు పడిపోతున్నాయి. దేవానంద వాడేవాడయ్యా? దేవానంద్ అంటే గైడ్ బాబు, ఓపెనర్ నేమో గవాస్కర్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదు. ఏమన్నా అంటేనేమో ప్రిన్సిపాల్ అంటారు. ఇదిగో నువ్వు నిజంగా ప్రిన్సిపాల్ అయితే నీకు దమ్ముంటే ఈ కారం స్టూడెంట్స్ కి తడబడకుండా పాఠం చెప్పు. నా ఈ శోభన్ బాబు రింగు తీసేయిస్తా. ఛాలెంజ్ 100%. నీతో నాకు ఛాలెంజ్ ఏంట్రా? ఛాలెంజ్ చేయాలంటే సమబుద్ధి కావాలి. నువ్వు పని చేత కానీ ఆఫ్టర్ ఆల్ ఒక టుంబ్రీ లెక్చరర్వి, నేను ప్రిన్సిపాల్ని. నీతో నాకు ఛాలెంజ్ అండి. నేను ఛాలెంజ్ మానేశాను. నన్ను టుమ్రీ లెక్చరర్ అంటావా? మెల్లమెల్లగా నాలెడ్జి తగ్గించుకుని మేం కూడా అవుతాం బాబు ప్రిన్సిపాల్. గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు కాదు, చదువు మీద చూపించండి శ్రద్ధ. అమాయకపు లెక్చరర్స్ ని ఎట్ట పడగొడదామని చూస్తుంటారు. ఇక్కడెవరు అంత అమాయకులు లేరు. రంగయ్య అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్
బై చెక్ 45,000. చెక్ అంటే బ్యాంకులో మార్చుకోవాలన్నమాట. 1,65,000. 1,02,000. 1,02,000. సార్ మీరు చేసింది తప్పు సార్. తప్పేమిటి? దేవానందులు అట్టాగే ఉంది. ఇంపాసిబుల్. నేను చేసింది కరెక్ట్. కాదు సార్, కావాలంటే చేసి చూడండి, బ్యాలెన్స్ టాలీ అవ్వదు. తప్పెక్కించుకున్నావా లేక దేవానంది రాంగా? ఉత్తరే మీ నాన్నకి టెస్ట్ చేద్దామని కావాలనే A+B² సూత్రం లేకుండా లెక్క చేశాను. సార్ అకౌంట్స్ లో ఆ ఫార్ములా ఉండదు కదా సార్. అమ్మాయి నువ్వు వచ్చి లెక్క చేసి చూస్తాను. అమ్మా ఇదిగో పెన్ను. ఇప్పుడు తేలిపోతుందిగా తప్పు మందో దేవానందుదో. వెరీ గుడ్ వెరీ గుడ్. నా శిష్యురాలు అనిపించుకున్నావు. చూసారా, అందరూ అమ్మాయిలాగా బాగా చదువుకోవాలి. కాపీ కొట్టి పాస్ అవ్వచ్చు అనుకుంటున్నారేమో, అది చాలా రిస్క్. మీ రోజులు బాగలేక లంచం ఇచ్చి ఏ లెక్చరర్ ఉద్యోగంలోనూ చేరారంటే అప్పుడు తెలుస్తుంది మీకు అసలు రిస్క్ ఏమిటో. ఒక్కొక్కసారి లెక్చరర్స్ ఎంత హోంవర్క్ చేయాల్సి వస్తుందో తెలుసా, అయినా కూడా దెబ్బతింటారు. ఏమయ్యా మీకు అసలు బుద్ధుందా? బాల్ ఎక్కడికో తగిలితే ఏమయ్యేంతో తెలుసా? సరే అసలు మీరంతా కాలేజ్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి. చదువుకోవడానికా? అసలు ఏ రోజైనా క్లాస్ కి టైంకి వచ్చారా? చెప్తుంది సరిగా విన్నారా? వినక్కర్లేదు. ఐఎమ్ క్లెవర్, నాకంతా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? ఏంటి రానా? అవునరా, ఏంట్రాని? ఏంటి అయినా చదువు నన్ను చోటలతో నాకు మాట్లాడి చల్ హట్ హట్. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. చిచి ఏమిటో రోజు కాలేజీ పాఠం. ఇదిగో వెంకటేష్, నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు? ఏంట్రా చూస్తున్నావు? ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం? ఏంటి సార్ రోజు నన్ను అడుగుతారు? నేను చెప్పట్లా, రోజు చెప్పు. ఏం చెప్పుకున్నాం సార్? ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను. చెప్పిన వాళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా? అబ్బా మేము మర్చిపోతే మీరు గుర్తుచేరా? ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు? రవి నువ్వులే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం? అంటే సార్ నిన్న యాక్చువల్లీ కొంతవరకు చెప్పుకున్నాను సార్. వాడిని ఎందుకు సార్ అడిగి టైం వేస్ట్ చేసుకుంటారు? వాడు క్లాస్ కే రాడు, వచ్చిన బెండు. వాణ్ణి బ్యాట్స్ బాల్స్ గురించి అడిగితే కరెక్ట్ గా చెప్తాడు. హలో, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నిన్నెవడ్రా అన్నది? నేనన్నది వాణ్ణి, మీ దత్తి నెంబర్ 1 ని. దత్య ఏమిటి టాపిక్ మన మీదకి డైవర్ట్ అవుతుంది? వీణ్ణ మన కాలేజ్ ఛాంపియన్. ఛాంపియన్ అయితే కొమ్ములుంటాయా? మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను. మూసుకుచ్చరా పూల సొక్క. పూల సొక్కానా? నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో లెక్చర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది. అబ్బా ఏందది? మా యూనియన్ సార్. నేను ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ. ఇది ఎప్పుడు పెట్టా? ఇప్పుడే సార్. ఆ ఎల్లో షర్ట్ మీ ట్రెజరరా? ఈ బెంచి మొత్తం వేరే యూనియన్ సార్. అంతే బాబు, ఈ దేశంలో గల్లీకి ఒక పార్టీ, బెంచికి ఒక యూనియన్. నిన్న ఎక్కడ ఎవడో ఏమనలేడరా, నువ్వు కాలేజ్ ఛాంపియన్ రా. నీకు అర్థం కాదు. నిన్ను ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. నన్న నిన్నే. ఎల్రా, భయం ఏంటి? నువ్వు ఎల్రా బాబు, మమ్మల్ని అందరినీ పిలిచి లోపు ఎల్రా. సార్ ఎస్ లోపలరా. సార్ సార్ చూడు బాబు, మీ తాతగారు ఈ కాలేజీ కట్టించారు కాదనలేదు. మీ నాన్నగారు కాలేజీ ఫండ్ ఇస్తున్నారు వద్దనలేదు. కానీ ఇప్పుడు ఏమనంటున్నారు? ఏమైంది సార్? నువ్వే కారణం బాబు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 7 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు. అవి పాస్ అవ్వకపోతే కాలేజీ ఫండ్ ఆపేస్తానంటున్నారు మీ నాన్నగారు. నీకా ఆటలు తప్ప పాఠాలు రావు. లేదు సార్, బాగా కష్టపడి చదివి మొత్తం పాస్ అయిపోతాను. నువ్వు కష్టపడద్దు బాబు. నువ్వు ఆటలు బాగా ఆడతావు కాబట్టి 10 మార్కులు వేస్తాం. మీ నాన్నగారు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో 10 మార్కులు వేస్తాం. కానీ నువ్వు పాస్ అవ్వాలంటే ఇంకో 10 మార్కులు కావాలి. ఆ 10 మార్కులు వేద్దామంటే నువ్వేమో తెల్ల కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు తెల్ల కాగితాలు ఇచ్చేసి వెళ్ళిపోతే నేను పాస్ చేయడం ఎంత కష్టమో చెప్పు. లేదు సార్, నేను బాగా చదువుతాను సార్. వద్దన్నాను కదా. వద్దయ్యా బాబు, నువ్వు తెల్ల కాగితాలు లేకుండా ఏదో ఒక మ్యాటర్ నింపేసేయి, మా తెప్పలు మేము పడతాం. ఎలా నింపాలి సార్? వెరీ సింపుల్. క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దాన్ని 3 సార్లు ఆన్సర్ పేపర్ మీదకి ఎక్కించేసేయి. ఆ 10 మార్కులు మేము వేసేస్తాం, నువ్వు పాస్ అయిపోతావు. ఈ కాలేజీ భవిష్యత్తు నీ చేతుల మీద ఆధారపడి ఉంది. దీన్ని నిలబెడతానని నాకు మాట ఇస్తున్నా సార్. ఒట్టు ఒట్టు సార్. గిల్లు
వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇలా అయితే లాభం లేదురా. మరి మనల్ని అందరినీ చౌట్లు అనుకుంటున్నారా? బాగా చదువుకుని అందరి నోట్లు ముయించారా? చదువా కష్టమేమోరా. పదరా లైబ్రరీకి వెళ్ళి చదువుకో. లైబ్రరీకా? రా, వల్ల కాదండి. నేను చెప్పానా ఈ బుక్ లోనే ఉందని? నువ్వు నా మాట చదివావు. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ డిమాండ్. అరే నువ్వు చూడు, విత్ ద డయాగ్రామ్ దే హావ్ గివెన్. దిస్ ఇస్ లా ఆఫ్ డిమాండ్. సైలెన్స్. నిజంగా చదివేవాడు ఎవడో ఇన్ని పుస్తకాలు తీసుకెళ్ళరేమోరా. లేరా చదివి చూద్దాం. సారీ అండి. ఏంటి సారీ? ముందు బుక్స్ తీ. క్విక్. ఏంట్రా వాడి మొహం చూస్తున్నావు? రానా? ఈయన్ని కూడా రానా? అవునరా, రానే. ఏంటి రే నువ్వు తీరా. అవును, ఏంట్రా రాంగ్ అడ్రస్ వచ్చారు? మీరు వెళ్లాల్సిన ప్లే గ్రౌండ్ అదిగో అక్కడుంది. దీన్ని లైబ్రరీ అంటారు. ఇక్కడ అన్ని స్క్వేర్ గా ఉంటాయి. వీటిని పుస్తకాలు అంటారు. మీరు వెళ్లాల్సిన చోట అన్ని రౌండ్ గా ఉంటాయి, మీ మార్కుల్లాగా. వాటిని బాస్కెట్స్, బాల్స్ అంటారు. కనీసం ఈ విషయమైనా మీ దద్దిబుర్రలకి తెలుసా? తెలుసు. చదువుకొని కొంతమంది నోర్లు ముయించడానికే ఇక్కడికి వచ్చాం. ఆహా, ఫిజిక్సా? హలో, బీకామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసా? ఆ మాత్రం తెలియని వాళ్ళం కాదు. అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. ఏంట్రా తెచ్చావు? అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. టెలిఫోన్ డైరెక్టరీ, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టరీ. చదవడానికి వస్తారు. మళ్ళీ ఇదే పాట. పోయినసారి కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్లు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను, కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరేయ్, మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేవాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేనెళ్ళి ఇంకోని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నేనెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4. ఓ తెగ చదివేస్తున్నావు, కానీ మనకు బయాలజీ లేదు తెలుసా? మనం చదివేది బేకం కాబట్టి. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మా డ్రామాలో ఓ వేషం ఉంది, మీలో ఎవరైనా చేస్తారా? వద్దులేండి, మీ డ్రామాల్లో ఏసీ వాళ్ళు ఎక్కువ, చూసి వాళ్ళు తక్కువ. 16 మంది అమ్మాయిల మధ్య ఒకటే మగ వేషం. అంత గొప్ప వేషమా మేడం? రేయ్ వద్దు, బక్కరావు అయిపోతావు. మేడం, కొంప తీసి కూచిపూడి భరతనాట్యం టైప్ కాదు కదా? అబ్బే, మైకేల్ జాక్సన్ వేషం. అయితే నేనే కరెక్ట్ మేడం. రేయ్ వద్దురా. రే 16 మంది వెయిటింగ్ అక్కడ. మేడం, అమ్మో మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. సార్, మైకేల్ జాక్సన్ గెటప్ అని చెప్పి కృష్ణ వేయించారు సార్. ఏంటి మేడం? ఏమో సార్, నేను మాత్రం మా కులం జయకృష్ణుడనే చెప్పాను. వీడు వెంటనే స్పెల్లింగ్ మిస్టేక్. ఏమైనా సరే వీడి వేషం వేయాల్సిందే. ఎరా వేయొచ్చు కదా సార్. లాస్ట్ టైం ఇలాంటి యాస వేసిన నేనే గుడ్లు టమాటాలు కొట్టాను సార్. ఇప్పుడు నేను అదే యాస వేయమన్నారు సార్. దొంగ వెధవా, నా మీద కూడా కొట్టావు కదా. అయినా మేడం, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? సినిమాలో పాట నచ్చకపోతేనే కుర్రాళ్ళు ఫిష్, టీవీలో ప్రోగ్రామ్ నచ్చకపోతే ఛానల్ మార్చేస్తున్నారు. నా మాట వినండి మేడం, ఇవి చేతులు చచ్చకుండా చెప్పలేవా? భాష ఉంది కదా, తెలుగులో చెప్పు. తెలుగులో మాకు తెలుసు బాబు. తెలుగులో మీరు ఎట్టా పాస్ అయ్యారో మాకు గుర్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో మేమే కదా మీకు దేవానంద్.
ఏంటి మేడం ఇప్పుడు ఇలాంటి వేషాలు ఎవరు చూస్తారు? వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. స్టార్ట్. రవి 1 minute. మీ పాట చాలా బాగుంది. థ్యాంక్స్. రవి అన్నిట్లో యాక్టివ్గా ఉండే మీకు చదువంటే ఎందుకంత భయం? అది ఈ బాల్ ఇక్కడి నుంచి బాస్కెట్లో వేయండి. మీరింత దూరం నుండి కూడా కరెక్ట్గా వేయగలిగారంటే మీకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ కాన్సన్ట్రేషన్ స్పోర్ట్స్ మీద కాక చదువు మీద పెట్టండి. డెఫినెట్గా టాప్ ర్యాంక్లో పాస్ అవుతారు. అరే రవి రా. బాస్కెట్బాల్ రా రవి. ఏంట్రైడు నటిస్తున్నాడు? పదండ్రా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. నువ్వేంట్రా అడిగి కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? సార్ అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏం మీకైనా డౌట్లు? నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు. నేను ఎవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడుగురి కూర్చున్నావేంట్రా? ఇడుగురి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి. అది ఫండమెంటల్. అది నేర్చుకో. నేను ఇడుగురికి పాఠం చెప్తే అట్ట ఉంటుంది మీకు. ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎటువైపేస్తారు? నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే. టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. గుట్టకల మింగద్దు. ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు. క్లాసులో కంటతడి పెట్టద్దు అని చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఎటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు. ఎటో ఒకటి వేసుకోవాలట. మాట ఆత్సమ్యం కాదు. మీది మరీ శాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే వాళ్ళు వదిలేసి మా మీద పడతారంటండి. ఇది మరీ రాజకీయం సార్. నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం. రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్ లో సార్. లాస్ లోనా? అవును సార్, లాస్ లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను. వసు 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 వసు. ఏంటి థ్యాంక్స్ చెప్పాలనా? నాకు ట్యూషన్స్ ఎప్పటి నుంచి చెప్తున్నావు? నేనా? అవును. ఈరోజు సాయంత్రం కాలేజ్ అయ్యాక మొదలు పెడతావా? అమ్మో నా వల్ల కాదు. ప్లీజ్ 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 ప్లీజ్. సారీ రవి. ప్లీజ్. సారీ సారీ సారీ. లేదురా చదువుకోవాలి. రవి అంతేలేరా. బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. నువ్వు చెప్పు. ఇక్కడ వద్దు కానీ ఇంకో మంచి ప్లేస్ ఉంది. ఏంటి సార్ టిఫినా మీల్సా? టిఫిన్ కి అయితే 10 రూపాయలు, మీల్స్ కి అయితే 20. ఎవ్వరూ రాకుండా ఉండే చోటు నేను చూపిస్తాను రండి. సారీ అండి, మేము ఆ టైప్ కాదు, చదువుకోవాలని వచ్చాం. ఊరుకోండి సార్. ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు పార్క్ వచ్చి మేము చదువుకోవడానికి వచ్చామంటే ఎవరు నమ్ముతారు సార్? మీరు లవర్స్ అని తెలుస్తానే ఉంది. మొహమాట పడకుండా రండి సార్. వసు ఇంకో మంచి ప్లేస్ ఉంది పద. ఇంకో పార్కా?
కాదు, మా ఇల్లు. అమ్మో, ఇంత పెద్దిల్లా? ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, మా నాన్న. ఇంత పెద్ద ఇంట్లో ఇద్దరేనా? మా ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలుసా? నేను, మా నాన్న, అమ్మ, అత్త, చిన్నాన్న, పిన్ని, వాళ్ళిద్దరు పిల్లలు, మా నాన్న దగ్గర పనిచేసే 4 కుర్రాళ్ళు, సర్వెంట్స్ 3, మొత్తం 15 మంది. మా ఇల్లు ఎంత పెద్దదో తెలుసా? మీ బాత్రూమ్ అంత ఉండొచ్చు. ఓ పని చేద్దాం, మీ ఇద్దరు మా ఇంటికి వచ్చేయండి, మేమందరం మీ ఇంటికి వచ్చేస్తాం. భలేగా మాట్లాడుతుంది. ఎవరి అమ్మాయి? తను వసుంధర అని మా క్లాస్మేట్. నమస్తే అంకుల్. ఈయన తాతారావు గారని నా తాత, తల్లి, తండ్రి, వస్తాదు అన్నీ ఈయన. ఆమె ఈయన భార్య. నమస్తే. తను రంజన అని మా హౌస్ కీపర్. హాయ్. మరి మీ అమ్మ? లేదమ్మా, పసిగుడ్డిగా ఉన్నప్పటి నుంచి నేనే పెంచాను. ఓ, అందుక అమ్మాయిలంటే అంత భయం? టోటల్ వచ్చి నాన్నగారు వచ్చినట్టున్నారు. 15 lakhs. మనం లోపలికి వెళ్ళి చదువుకుందామా? తాతారావు బాబు, స్టేట్స్ నుంచి నాకు పార్సల్ రావడం వచ్చిందా? వచ్చింది బాబు. గుడ్. నా రూమ్ లో పెట్టించు. రంజన వస్తున్నా అండి. ఏమిటిదంతా? అబ్బాయి గారు వాళ్ళ క్లాస్మేట్ గారు ఇప్పటిదాకా ఇక్కడ చదువుకున్నారు. వాడి ఇంట్లోనే ఉన్నాడా? రవి, కమ్ హియర్. మై సన్, సక్సెస్ టు మై ఎంపైర్. మెహతా అంకుల్ తెలుసు కదా, ఆయన భార్య మిసెస్ మెహతా నాకు ఈ రాత్రి కంపెనీ ఇవ్వటానికి వచ్చింది. హాయ్ డార్లింగ్. ఎవర్రా అది? తను నా ఫ్రెండ్ డాడీ. వసు, కమ్. తను వసు అని నా క్లాస్మేట్. మీ నాన్న ఏం చేస్తుంటాడు? పాల వ్యాపారం. పాల వ్యాపారమా? నువ్వు కోటీశ్వరుడివి, నా 200 కోట్ల ఆస్తికి వారసుడివి. ఇలా పాలమ్ముకునే వాళ్ళతోనూ పేడ పిసుకునే వాళ్ళతోనూ తిరగకూడదు. డాడీ, తన నా ఫ్రెండ్ డాడీ. మీరు ఇలా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నాకెదురు చెప్తావురా? తాతారావు బాబు, ఈ అమ్మాయిని బయట పంపించాయి. ఇలాంటి వాళ్ళని ఇంట్లో రానివ్వకూడదు. ఏం చేస్తున్నారు మీరంతా? డాడీ ప్లీజ్ డాడీ. డాడీ నో డార్లింగ్, యువర్ ఫాదర్ ఇస్ రైట్. అడక్కు తినే వాళ్ళతో నువ్వు తిరగకూడదు. షట్ అప్. రవి, ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానిస్తావా? కూల్ డౌన్ డార్లింగ్, కూల్ డౌన్. ఆ మాత్రం తగలకపోతే కంట్రోల్లో ఉండడు. ఇలాంటి టైంలో ఏం మాట్లాడాలో నాకు తెలీదు. బట్ ఐ కెన్ సే వన్ థింగ్ రవి, ఈ రోజు నుండి నువ్వు ఒంటరివాడివి కాదు. నీకు నేనున్నాను. నీకు సంతోషం కలిగినా బాధ కలిగినా నాతో షేర్ చేసుకో. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా చిన్నప్పుడే పోయింది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, కానీ రోజుకో గెస్ట్తో ఇంటికి వస్తాడు. ఇందాక నువ్వు మాట్లాడేవి ఎఫెక్షనేట్గా, అలా మా నాన్న ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. అందుకే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఇక నుండి మన మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు, ఓకే? నేను కొడుగ్గా పుట్టలేదని నా మీద, తనకొక కొడుకునివ్వలేకపోయిందని అమ్మ మీద నాన్నకి చాలా కోపం. దాంతో పెత్తనం మొత్తం మా మేనతకిచ్చాడు. మా అత్తిష్టం లేదే నాన్నింట్లో ఏది జరగనివ్వడు.
ఎలాగా? బాయ్ అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? క్షేమంగా వెళ్ళరండి అని. ఆ ఫ్లైట్ లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉంటారని నా నమ్మకం. ఓ అలాగా, అయితే థ్యాంక్స్. దేనికి? నువ్వు నాకు చాలాసార్లు చెప్పావుగా. రా రవి, ఇదే మా ఇల్లు. బాయ్ బాయ్. ఎవడేవాడు? నా క్లాస్మేట్. దేనికి? ఎన్ని దినాల సంధి జరుగుతుంది ఈ కథ? నాన్న, అర్థం పర్థం లేకుండా మాట్లాడద్దు. తను నా ఫ్రెండ్. ఏం నక్కరాలు నేర్చినవి? అర్ధరాత్రి దాకా అడ్డమైన తిరుగుడు, అమ్మయ్య చూడంగానే నా ఫ్రెండ్ అనుడు. మాకు తెలవదు అనుకున్నావు? అత్త, నా విషయంలో అనవసరంగా కల్పించుకుంటే బాగోదు. ఎన్నవరా? ఇవాళ నాకు అనవసరం అన్నది, రేపు కడుపు వచ్చినాక నీకు అనవసరం అంటది. అప్పుడేం చేస్తావు? ఎవడేవాడు? ఎవడు? నా మొగుడు. వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా, ఇదేగా మీకు కావాల్సింది? ఏమ్రా, నీవేనా రవి కానివి? నీకు లవ్ కావాలి నాబే? ఇంత లేవు సాలే, నీకు శంకరన్న బిడ్డ కావాల్సి వచ్చింది బే. ఏం మాట్లాడుతున్నావు? వసమ్మతో నీకు లవ్ కావాలరా? నువ్వు కాలేజీ స్టూడెంట్ గట్లానే ఉండు. మీ నాన్న పంపిన రౌడీలు బయట గేట్ దగ్గర రవిని కొడుతున్నారు. నేను ఇంతవరకు వస్తువుని ప్రేమించలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, అవును ప్రేమిస్తున్నాను. చేతనైంది చేసుకోమని మీ శంకర్ పైన అని చెప్పు. ఏంటి రవి, ఏమైంది? మీ ఇంట్లో మన ఇద్దరి గురించి ఏమని చెప్పావు? మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పావా? నాన్నేడి? ఏమైనాది? కాస్తైనా బుద్ధిందా నాన్నకి? నేనేదో కోపంలో రవిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నానని ఇవాళ కాలేజ్కి రౌడీల్ని పంపించాడు. ఏంటమ్మా ఇదంతా? ప్రతిదానికి గొడవలేనా? మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లా? అసంటిదేం లేదని నాకు చెప్పకు. ఉంటే మాత్రం ఎంటనే బంచే, లేకుంటే నీకు ఆనికి ఇద్దరికి ప్రమాదం. ఇందాక నువ్వు ఎఫెక్షనేట్గా మాట్లాడేవే, అలా మా నాన్న నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నేను హక్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏంటే ఊరుకోరా, రోజు మందరితో తిరిగివాడువా, ఇప్పుడు ఒంటరిగా తిరుగుతున్నావు. వ్యాపారవేత్తలాగా అదో టైప్ లో చూస్తున్నావు. అలాగేం లేదురా. లేదా మరి ఆ రౌడీలు వచ్చినప్పుడు అవును నేను వసువుని ప్రేమిస్తున్నాను ఏం పిక్కుంటారా? పిక్కున్నాను. మామూలుడికి వస్తుందిరా ఈ ధైర్యం, లవ్ లో ఉన్నాడుగా వస్తుందిరా. అలాంటిదేం లేదురా. రండ్రా ఏమైందిరా? నీకు ఇష్టం ఉండబట్టే కదా ఆటలో పాటలో మాని తను చెప్పినట్టు చదువుకుంటున్నావు. నా మొగుడు, వాణ్ణి ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. చాలా. నీకు బాధ కలిగినా సంతోషం కలిగినా నాతో షేర్ చేసుకోవడానికి నీకు నేనున్నానన్న సంగతి మర్చిపోకు. మీ ఇద్దరి నడుమ ఏం లేకుంటే గాని ప్రేమిస్తుండా, పెండ్లిబి చేసుకుంటున్నా, గాడే నా మొగుడని ఎట్లన్నావు?
ఇప్పుడు మీరు విన్న పాఠంలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఒక్క ముక్క అర్థం కాలేదు, మళ్ళీ మొదటి నుండి చెప్పండి సార్. అబ్బా, మళ్ళీ ఇంకోసారి చెప్పాలనా? ఇక్కడంత తెలివిగల్లోళ్ళు ఎవరు లేరు బాబు, మాకు అర్థమైందా? ఎప్పుడైనా సరే లెక్చరర్ని ఇట్లా ఇబ్బందులు పెట్టే డౌట్ అడగకూడదు బాబు. ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే ఏం లేవు సార్ అని చెప్పాలి. ఏం పోజురా బాబు నీకు. అరే అమ్మాయి పలకరింపుగా నవ్వుతే దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా వెధవ స్టైల్స్ అన్ని కొట్టాలా? ఇప్పుడేమో ఫోన్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం అనుకుంటావా? నీకు అసలు బుద్ధుందా? తనకా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నీకేమైంది వాళ్ళ? నువ్వే కదా రోజు తనని అది చేయలేదు ఇది చేయలేదని అనవసరంగా ఏడిపించేదానివి. తను నిన్ను చూసి నవ్వినప్పుడైనా మాట్లాడాల్సింది. ఛ! హలో హలో, ఏంట్రవి ఇంత లేటా? సారీ, నువ్వు వెయిట్ చేస్తుంటా అనుకోలేదు. చెప్పు. ఏం లేదు, నిన్నొక విషయం అడుగుదా అనుకుంటున్నాను, కానీ ఎలా అడగాలో అర్థం కావట్లేదు. సేమ్ ప్రాబ్లం. ఏంటి? ఏం లేదు, చెప్పు. నేను ఆ విషయం అడిగాక మీరు ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవ్వకూడదు అంటాడేంటి? కొంపతీసి ఐ లవ్ యూ అంటాడా ఏంటి? ఏం చెప్తాడో చూద్దాం. చెప్పు. చెప్పాలా? ఎస్. ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు నేను అకౌంట్స్ బోర్డు మీద రాస్తాను, మీరు టెన్షన్ లేకుండా బుక్కుల్లోకి ఎక్కించుకోండి. తర్వాత మీ బుర్రలోకి తీరిగ్గా నేను ఎక్కిస్తాను. ఓకే? ఏంటి బాబు, అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుంటామంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. లేలే సార్, మీరు ఇలా ఆలోచించబట్టే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చెడిపోతుంది సార్. నా వల్ల చెడిపోతుందా? ఏంటి బాబు, నా వల్ల చెడిపోయేదేంటి? అవును సార్, మీరు ఇలా మమ్మల్ని దూరం దూరంగా కూర్చోబెట్టబట్టే అబ్బాయిలందరికీ అమ్మాయిల పక్కన కూర్చోాలని, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళని ఏదైనా చెయ్యాలనిపిస్తుంటుంది సార్. అమ్మాయిలకు కూడా అలాగే అనిపిస్తుంటుంది, కానీ వాళ్ళు బయటపడరు. వీళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించుకుంటూ అసలు బోర్డు మీద ఏం రాస్తున్నారో పట్టించుకోవట్లేదు సార్. అందుకే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పడిపోతుంది. మాకున్న టెన్షన్లతోనే మేము చేస్తుంటే మధ్యలో ఇదో కొత్త టెన్షనా? బాబు, మమ్మల్ని మాత్రం ఇందులో లాక్కండి, మీ చావు మీరు చావండి. ఎందుకు చెప్తున్నారంటే లెక్చరర్స్ కి చాలా కష్టాలు ఉంటాయి. మీ చావు మీరు చస్తే మా చావు మేము చంపుతాం అన్నమాట. ఓకే? చూసారా, సర్వనాశనం అయిపోయింది. అబ్బాయి గారు వచ్చారు. ఎంతసేపు అయిందన్న మీరు వచ్చి? తను మీకు తెలుసు, వసు అని నా ఫ్రెండ్. అంతేకాదు, మేమిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. వాళ్ళ నాన్న శంకర్ యాదవ్ అని మూసారాంబాగ్ లో పాల వ్యాపారం చేస్తుంటాడు. రా వసు, చదువుకుందాం రా. పాలు పితుక్కుని అమ్ముకునే పకీరిగాడి కూతుర్ని నా కొడుకు ప్రేమిస్తున్నాడు. వాడి పేరు శంకర్ యాదవ్. వాడిని శంకర్ పహల్వాన్ అని కూడా పిలుస్తారట. వాళ్ళు ఉండేది ముసారాబాగ్. ఆ పిల్ల నా కొడుకు ఏం పెట్టిందో ఏమో, దాన్ని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఏం చేస్తావేమో నాకు తెలియదు. ఆ పిల్ల నా కొడుకు వైపు కన్నెత్తి కూడా చూడకూడదు.
శంకర్ లేడు, బయటికి పోయిండు. ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. ఏం చేసిండు? కమిషనర్ గారు తీసుకురమ్మన్నాడు. సార్ శంకర్ వీడే సార్. ఏం మజాక్ చేస్తున్నావు? బే శంకర్ నేను కాదు. మరి ఎవరు? సార్ వీడే సార్ శంకర్. చెప్పింది కదా కాదని. పద పదరా, ఏంటి చూస్తావు? చీరక పెళ్లి కొడుకు నడక ఆపి. కూర్చో. రాజేంద్ర గారి పేరు ఎప్పుడైనా విన్నారా? 200 కోట్ల ఆస్తిపరుడు, పెద్ద బిజినెస్ మ్యాన్, 40కి పైగా వ్యాపారాలు ఉన్నాయి. అతని కొడుకుని నీ కూతురు బుట్టలో వేసిందట. దాన్ని కంట్రోల్లో పెట్టుకోమని చెప్పడానికి నేను పిలిపించాను. ఇగో దొరికింది ఇదే ఛాన్స్ అని డబ్బులు గుంజడానికి ప్రయత్నించొద్దు. నువ్వు నీ కూతురు ఇద్దరు మిగలరు. ఏంద్రా నువ్వు నీ రాజేంద్ర గారి పీకేది? మొదలాన్ని కొడుకుని కంట్రోల్లో పెట్టుకోమను. అంత మస్తు పైసలు ఉండొచ్చు, కానీ మనిషి సావనీకి ఒక్క కత్తి పోడు చాలు. ఆడపిల్లకి చదువులొద్దురా అని మాకెన్నడో చెప్పింది. ఇన్లే పిచ్చి పిచ్చి బట్టలేస్తే చిన్నపిల్ల కదా అని నువ్వు తెలిసిన ఇంత దాకా వచ్చింది. నేను ఎన్నో దందాలు చేసిన, ఎన్నడు పోలీసు నన్ను ముట్లే. పబ్లిక్ నన్ను చూస్తే ఉత్సాహపోసినరు. అసొంటిది ఇంకోసారి ప్రేమ గీమానంతో కలిసి తిరిగినట్టు ఎక్కైందా నిన్ను అని కలిసి చంపేస్తా. నువ్వేం చేసినా నేను మాత్రం రవిని మర్చిపోను. నీ బిడ్డకి ఇట్లా తయారు కానికి నీ పెళ్ళం సపోర్ట్ రా. నీ పెళ్ళాన్ని కొడితే బిడ్డ చక్కగా. అరే ఇయ్యాల రేపు ఎవరిని చూసినా ప్రేమ ఇదో ఫోకైపోయింది. ఏంది ప్రేమ లేకపోతే బతకమా? ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే, మేమంతా పెరగలే. ఇంకో పాలిన ఇలాఖల ఏ పోరి నోట్లా గాని పోరన్ నోట్లా గాని ప్రేమ అన్న మాట నాకు వినబడాలే. గొడ్డలు తీసుకొని ఒక్కొక్కరు తుక్కలు తుక్కల కింద నరుకుతుంది తల్లి. రవి, మీ డాడీ మా నాన్నని పోలీసులతో కొట్టించాడు. ఎప్పుడు? నిన్న.
హలో నాన్న నేను ఫోన్ పెట్టాయి. పెడతాలే గాని ముందు నేను చెప్పేది విను. వసు వాళ్ళ నాన్నని ఎందుకు కొట్టించావు? నువ్వు అలా బెదిరిస్తే నేను వసుని మర్చిపోతాననుకుంటున్నావా? నీకు నా ప్రేమ విషయం లేదన్న ప్రాబ్లం ఉంటే నాతో డైరెక్ట్ గా డీల్ చేయి. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి బిజినెస్ ట్రిక్స్ మాతో ప్లే చేయి. మరోసారి చెప్తున్నాను, బాగా విను. వసు అంటే నాకు ప్రాణం. దాట్స్ ఆల్. ఇప్పుడు పెట్టేయి ఫోన్. మీ అమ్మాయి ఎక్కడుంది? ఢిల్లీలో. రేపటికల్లా ఇక్కడ ఉండాలి. 10 రోజుల్లో మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను. సాక్షిగా గుండెలోని ప్రేమ సాక్షిగా ప్రేమ ఏంటిది? పార్టీయా? అవును బాబు, అయ్యగారు పైన ఉన్నారు. రాగానే పైకి రమ్మన్నారు. రా రవి, దా దా. నీకోసం ఈ పార్టీ ఏర్పాటు చేశాను. రాబోయే వాళ్ళంతా బిలైనేట్స్, వాళ్ళ డాటర్స్. వీళ్ళలో ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ నల్ల ప్యాంట్ వేసుకున్న అమ్మాయి మన ఎంపీ ఉపేంద్ర గారి కూతురు. ఆ సంబంధం చేసుకుంటే రాజకీయంగా మనకు పనికొస్తుంది. ఆ వైట్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి ఎన్ఆర్ఐ. ఓవర్సీస్లో మన బిజినెస్ డెవలప్ చేయడానికి పనికొస్తుంది. ఆ సిగరెట్ కాలుస్తున్న అమ్మాయి సాఫ్ట్వేర్ టైకూన్ కేఎల్ఎన్ రావు గారి డాటర్. మిగతా వాళ్ళంతా నా కలీగ్స్, వాళ్ళ డాటర్స్. అన్నిటికంటే బెస్ట్ మిసెస్ మెహతా కూతురు, ఆ నల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయి. హాయ్ హాయ్ నాటి. ఒక్కతే కూతురు, 50 కోట్ల ఆస్తి. మరి మీరు ఆ మిసెస్ మెహతా? అది అదే, ఇది ఇదే. ఆమె ఎంత తిరిగినా ఎప్పటికీ ఆమె మిసెస్ మెహతాయే. ఆమె కూతురుని చేసుకున్నాం అనుకో, అప్పుడు ఆమె మిసెస్ రవి అవుతుంది. డబ్బున్నోడి ఇంట్లో ఇవన్నీ మామూలే. డోంట్ మేక్స్ బిజినెస్ అండ్ ప్రెషర్. డాడీ, వసు అంటే నాకు ప్రాణం. నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. ఏముందిరా అమ్మాయిలో? అంత నచ్చిందా? కావాలంటే వాడుకుని వదిలే. పెళ్లి మాత్రం మెహతా కూతుర్నే చేసుకోవాలి. వెళ్ళు, వెళ్ళు, రెడీ అవ్వు. హలో వసు, వెంటనే మా ఇంటికి వచ్చే. మా నాన్న ఇక్కడ చిన్న స్వయంవరం ఏర్పాటు చేశాడు. వాళ్ళలో నేను సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని పార్టీలో అందరికి పరిచయం చేస్తాడంట. నువ్వు వస్తే నిన్నే పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. గొడవలతో ఏమో. నేనంటే నీకు ఇష్టమేనా? చాలా. అయితే నువ్వు వస్తున్నావు అంతే. జరుగు. ఏంది జరిగేది? ఇంకెప్పుడు నన్ను బెదిరించడానికి ట్రై చేయకు. మీ అందరికీ మా నాన్న ఏం చెప్పాడో నాకు తెలీదు. నాకు మాత్రం ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నేను తన్ని ప్రేమిస్తున్నాను. వసు, మీ అందరి సాక్షిగా, ఈ దేవుని సాక్షిగా, మా ప్రేమ సాక్షిగా తన నాకు కాబోయే భార్య.
వాట్ ఈస్ దిస్ న్యూసెన్స్? అదిగా సార్. లోపల రా, నువ్వు కూడా రారా. వాళ్ళిద్దరిని చూశారుగా, వాళ్ళని విడదీయలేం. మీరిద్దరు నేను చెప్పినట్లు చేయండి. ముందు పిల్లలిద్దరిని పిలిచి చదువులు అయ్యేదాకా మీ ప్రేమ కామ పెట్టమనండి. చదువులు అయ్యాక కూడా మీ ప్రేమ ఇలాగే ఉంటే పెళ్లి చేస్తామని చెప్పండి. ఎందుకయ్యా డ్రామాలని? నువ్వెవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించావా? ఇప్పుడు అవన్నీ దేనికయ్యా? ప్రేమిస్తే తెలుస్తుంది ప్రేమ పవర్ ఏంటో. ప్రేమికులు బెదిరింపులకు లొంగరు. మీరెంత విడదీయాలని చూస్తే అంత దగ్గర అవుతారు. అది వాళ్ళు ఉన్న వయసులో ఆస్తి, అంతస్తు, కులం, గోత్రం ఇవన్నీ చూడరు. అందుకే వాళ్ళను నమ్మించి మోసం చెయ్యాలి. మీరిద్దరూ వాళ్ళ ప్రేమను అంగీకరిస్తున్నట్లు, వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేస్తామన్నట్లు నమ్మించాలి. ముందు వాళ్ళిద్దరిని విడదీయండి. తర్వాత నీ కూతురుని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. ప్రాబ్లం సాల్వ్. అర్జెంటుగా నీ కూతురు పెళ్లి చేయి. ఎంత కావాలన్నా నేను ఇస్తాను. నువ్వేదా నాకు పైసలు ఇచ్చేది? నీకెంత కావాలి చెప్పు, నేను ఇస్తా. కూల్ డౌన్ అయితే ముందు వాళ్ళిద్దరిని లోపలికి పిలవండి. వీళ్ళిద్దరిని ఒక ఒప్పందానికి తీసుకొచ్చారు. ముందు మీరు మీ చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. చదువులు పూర్తయ్యేంత వరకు మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోరు, మాట్లాడుకోరు. చదువు పూర్తయిన తర్వాత కూడా మీ ప్రేమ అలాగే ఉంటే వీళ్ళిద్దరూ మీ పెళ్లి చేస్తారు. ఒకవేళ వీళ్ళ అభ్యంతరం పెట్టినా మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. నాకిష్టమే. మా ప్రేమ సంవత్సరం కాదు, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. నేను రెడీ. వెరీ గుడ్. ఫ్రమ్ నౌ ది అగ్రిమెంట్ స్టార్ట్స్. తాత, నాన్నున్నాడా? మీటింగ్ ఉందని మార్నింగ్ ఫ్లైట్ కి బొంబాయి వెళ్ళారు బాబు. అయ్యా తోటమాల వచ్చాడు. వస్తున్నా. హలో. హాయ్. ఏంటి నువ్వు చదువు అయ్యాక నో ఫోన్స్ అన్నారుగా? అన్నది నేను కాదుగా. అదేంటి? వాళ్ళేదో రూల్స్ పెట్టారని నువ్వు నన్ను చూడకుండా ఉండగలవా? నా వల్ల కాదు. నా వల్ల కాదు. సంవత్సరం వరకు నిజంగా నిన్ను చూడలేనేమోనని నా మనసు ఎలా అయిపోయిందో తెలుసా? సంవత్సరమా? నిన్న గొడవైన దగ్గర నుంచి నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అర్జెంటుగా పెళ్లి కూడా చేసుకోవాలనిపిస్తుంది. ఏయ్, వెంటనే మన స్పాట్కి వచ్చేయి. ఏ? అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది. ఓకే, వెంటనే వస్తున్నా. హలో, చైర్మన్ గారికి యాక్సిడెంట్ అయిందంట. అలాగా? ఏ హాస్పిటల్లో? వెంటనే పంపిస్తా. బాంబేలో చైర్మన్ గారికి యాక్సిడెంట్ అయిందంట. కారు మొత్తం డ్యామేజ్ అయిపోయిందంట. బ్రిడ్జ్ కంట్రీలో అడ్మిట్ చేశారు. మిగతా వివరాలు ఏమీ తెలియట్లేదు. సార్ మీరు వెళ్తారంటే హాఫ్ అన్ అవర్ లో ఫ్లైట్. వెంటనే బుక్ చేయి. పదండి. ఎలాగైనా ఫోన్ చేయి. సరే తాత. ఏమైంది? వైజాగ్లో యాక్సిడెంట్ అయింది, హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాం. పదండి.
ఎక్స్క్యూజ్ మీ. సెకండ్ సీట్. థ్యాంక్ యూ. వెల్కమ్. మనం బొంబాయి వెళుతున్నాం, మళ్ళీ తిరిగి రాం. తెలివి నీకే కాదురా, ఈ క్షణం నుంచి నువ్వు అమ్మాయిని మర్చిపోవాలి. పారిపోవడం, తిండి మానేయడం లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నరికేస్తా. నేను ఢిల్లీ వెళ్ళి 4 రోజులు ఆగొస్తాను. పారిపోవడం లాంటి ప్రయత్నం చేస్తూ 2 కాళ్ళు విర్రగొట్టండి. వాడికి అమ్మాయికి మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ ఉండకూడదు. అటువంటిది ఏమైనా జరిగిందనుకో మేడం మీ బుక్ తీసుకోండి మేడం. బుక్. థ్యాంక్ యూ స్వీట్. సార్ బుక్ పడిపోయింది, తీసుకోండి సార్. పుస్తకం తీయండి. हमने बोला किताब उठाओ. మేడం 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 పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? మేడం పుస్తకం పడుతున్నావా? ఎగబడి 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 చూస్తారా? పుస్తకం పట్టి అటు ఇటు చూస్తారా? అక్కడ చూస్తారా? కితాబ్ ఉఠావో. తుడిచివో తుడిచివో. నీకు తుడిచో. నవ్వుతో నవ్వుతో. అటెన్షన్. వాళ్ళగా మార్చి ఫస్ట్ చేయండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వీలైతే సాయంత్రం వస్తాను, ఇట్లాగా చేస్తుండండి. రవి కనిపించాడా? లేదే, ఈరోజు కాలేజీకి రాలేదాడు. పొద్దు నాకు ఫోన్ చేసి రోజు మేము కలిసి చోటికి రమ్మని చెప్పాడు. ఇప్పటి వరకు రాలేదు. నువ్వే కంగారు పడక, వాళ్ళ ఇంటికాడ ఉన్నాడేమో చూద్దాం పద. ఇంట్లో ఎవరూ లేరంట, ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియదంట.
నాకు ఆకలేస్తోంది. తినడానికి ఏమైనా కావాలి. చిన్నాయన ఇంటికి పోతున్నాం. ఇవాళ నుంచి అందరం ఆడనే ఉంటాం. వాస్తు బాగాలేదంట బిడ్డ. కొంచెం మంచినీళ్ళు ఇవ్వ. అలాగే అక్క. నేనే తెస్తా. అయ్యా మంచిగున్నావే, నేను గుర్తుపట్టావా? బాబు రవి, ఏమైంది బాబు? రవి
హలో హలో పావని ఉందా అండి? 1 మినిట్. ఏ పావని, నీకే ఫోన్. వస్తున్నా. హలో పావని, నేను రవిని. ఎక్కడికి వెళ్ళావు రవి? ఇక్కడ నీకోసం వసు పిచ్చిదైపోతుంది తెలుసా? రవి, నేను బాంబేలో ఉన్నాను. తన్ని ఈ రోజు రాత్రి 8 o'clockకి నాకు ఫోన్ చేయమని చెప్పగలవా? తనతో మాట్లాడటం కష్టంగా ఉంది రవి. వాళ్ళ అత్త 24 గంటలు వసు కాపలాగా ఉంటుంది. మమ్మల్ని కూడా దగ్గరికి రానివ్వట్లేదు. సర్లే, ఎలాగో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ పావని. నా నంబర్ రాసుకోవా? 634441. పావని ప్లీజ్, ఎలాగైనా తనతో మాట్లాడిచ్చు. ఓకే. వెంకటేషు, నీ గర్ల్ ఫ్రెండ్ రా. అదేంట్రా అలా నవ్వుకుంటూ వచ్చేస్తుంది? లవ్ రా, ఇన్నాటికి అందం కంటే గుణం ముఖ్యమని తెలుసుకొని ఉంటుంది, అందుకే నీ దగ్గరకు వస్తుంది. ఆపుతారా? నీతో కొంచెం మాట్లాడాలి. పదాల పక్కెళ్ళి మాట్లాడు. అబ్బే, అంత పర్సనల్ విషయం ఏం లేదు. మరి ఏం లేదు, వసుకు చిన్న మెసేజ్ ఇవ్వాలి. వాళ్ళ అత్త ఎప్పుడు తన వెంటుంటుంది. అందుకే నువ్వు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి రవి గురించి చిన్న మెసేజ్ ఇవ్వాలి. అంటే నేను నీ కంటి కొరియర్ లా కనపడుతున్నానా? అందుకేగా నీ హెల్ప్ కోసం వచ్చింది. ఏంటి పావని నువ్వు వాళ్ళందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావు? సరేలే, నేను నీ కోసం ఏమైనా చేస్తాను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి బాబు, ఏంటి అంతా కట్టకట్టుకొస్తున్నారు? ఏంటి కథ? మహాభారతంలో కృష్ణుడు చేసిన పనిని, రామాయణంలో హనుమంతుడు చేసిన పనిని, మన దేశ స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారు చేసిన పని మీరు మళ్ళీ చేయాల్సి వచ్చింది సార్. ఏంటి త్యాగమా? అబ్బే కాదు సార్. ఏంటి బాబు, ఎట్టాగు లెక్చరర్ గా పనికిరానని నా చేత కొరియర్ పని చేయిస్తున్నారా? ఎంత మాట అన్నారు సార్. అసలు మీకున్న టాలెంట్ కి మీరు ప్రిన్సిపాల్ అవ్వాలి సార్. అబ్బా, పొగుడుతున్నావా? పొగడతరికి పడిపోయేంత అమాయకులా సార్ మీరు. స్మార్ట్ బాయ్, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. పద, అన్ని నేను చూసుకుంటాగా. ట్రస్ట్ మీ. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. థాంక్యూ సార్. అకౌంట్స్ చాలా టఫ్ సబ్జెక్టు, అందుకే నేను డీల్ చేస్తున్నాను. రవి కృష్ణ కలిసి వ్యాపారం చేసి విడిపోయారు. రవి బాంబే వెళ్ళిపోయాడు. వెంకటేష్, రవి ఎక్కడికి వెళ్ళాడు? బాంబేకి సార్. బాంబే వెళ్ళిపోయాడు. వెళుతూ కృష్ణ తనకు బాకీ పడ్డ 63,44,491 పైసలు, ఐ రిపీట్, రూపాయలు కాదు పైసలు, ఏందట చూస్తున్నావు? ఈ పైసలను ఎట్ ది రేట్ ఆఫ్ 0.22% ఇంట్రెస్ట్ చొప్పున సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే ఇవాళ రాత్రి 8 గంటలకు తన ఇంటి గోడ పక్కన వెయిట్ చేస్తున్న తన బెస్ట్ ఫ్రెండ్ కు ఇవ్వమని అడిగాడు. నిజాయితీ గల పార్ట్నర్ ఇస్తాడా ఇవ్వడా ఎవరు చెప్తారు? వసుంధర, నువ్వు చాలా తెలివిగలదాన్నని నీ ఫీలింగ్ కదా, చెప్పమ్మా. ఇస్తాడు సార్. గుడ్. Think if you pick up all the bus drivers' teeth, they'll give you another medal? ఎక్కడికి పోతున్నావు? బట్టలు మార్చుకోవడానికి.
హలో, ఏమైపోయావు రవి? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు? నేను బాగానే ఉన్నాను. నేను బాలేను రవి. నువ్వు లేకుండా నేను బాలేను. ఏం చేయాలో తోచట్లేదు. రవి, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కనీసం నీ దగ్గరకు వద్దామంటే నువ్వెక్కడున్నావో నాకు తెలియదు. ఏడుపు వస్తుంది రవి, ఏడుపు వస్తుంది రవి. రవి ప్లీజ్ రవి. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను వసు. రవి ఐ నీడ్ యు రవి. ఐ లవ్ యు. పెట్టద్దు ప్లీజ్, మాట్లాడు. వచ్చేస్తుంది. ఓయ్, ఇప్పుడిప్పుడే నల్ల డ్రెస్ వేసుకొని ఒక పిల్లొచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఈడికెళ్ళి ఫోన్ చేసిందా? యాడ చేసింది? బొంబాయి. ఏంది? బొంబాయి. యాడికి పోయినావు? నేనెక్కడికి వెళ్ళాను? బాత్రూంలో డ్రెస్ మార్చుకున్నాను. అమ్మతోడు. రవి, ఏమైంది బాబు? వసుని ఎవరో ఏదో చేస్తున్నారు తాత. ఏదో పీడకలు వచ్చి ఉంటుంది, పడుకో. కాదు తాత, నేను వసుని చూడాలి. బెదిరిస్తారు, సంధాయిస్తారు, బిడ్డలు తప్పుకుంటారే. ఏందిరో ఏమో బిడ్డ మీద కొత్త కొత్తగా ప్రేమలు షురు అవుతున్నాయి. అవు, ప్రేమల గురించి నీకెవరికైతుంది? పెళ్ళైన మన్నానే మగడు చచ్చిండు. ఏనాడో మగన్ పక్కన వనవా? పంటేరికైతుండే ప్రేమలంటే ఏంది, బిడ్డలంటే ఏందని. అన్నా, మళ్ళా పిచ్చుందే. నీ బతుకు పారుగా అంతం.
టికెట్ టికెట్ ప్లీజ్ టికెట్ 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 ఇద్దరికిద్దరు దొల్లుబుద్దులో ఉన్నారు. ఒక్కని ఆపలేకపోయారా? మందులో తినేసి టీవీ చూడటం కాదురా. నీ నోట్ల మన్ను వయ్యా. నీ బిడ్డ పోయింది కదా అని పొద్దుగాల కూర్చొని ఓ మందు కొట్టుడు కాదు. పోరా పో, తలవారు తీసుకొని పోయి ఆ పోరని నేసేసి మన పోరుని దొరకదా. పోరా లేవు. మీరేందిరా నన్ను చూస్తున్నారు? మీ రత్కోర్మకాళ్ళ చెప్పు. ఎంతమంది ఉన్నారు కొడుకులు, ఒక్కడన్నా దాన్ని బట్టిన ఆడ్రా పట్టకపోతుంది. గందికే నేను దాన్ని రాత్రే వేసేస్తారా అన్న. ఇదేమన్నావు? అయ్యో అది నా బిడ్డ, చిన్నపిల్ల, తెలుసుకుంటది, పీకుతది అన్నావు. ఇప్పుడేమయ్యింది? నీ నోట్లో ఊసింది, పోయింది. నీకన్నా రోడ్డు మీద కుక్కనయ్యం కాదురా. దాని పిల్లలు దానికి ఎవరన్నా పోతే కండబట్టి పీక్తది. నువ్వు ఉన్నావు ఎందుకు? కోస్తే పండికైతావు. ఇంకొక మాట మాట్లాడినవా కుక్కెల పడి చెప్తా. నీ అవ్వ నువ్వేంద్రా నన్ను చంపేది? నేనే నిన్ను నరుకుతా. అన్నా బాంబే నెంబర్ తెచ్చినన్నా. హలో, నేను శంకర్ పైల్వాన్. నా బిడ్డ కనిపిస్తలేదు. అడిగిట్టు వచ్చిందా? నీ కూతురా? రాలేదు. వస్తే 2 కాళ్ళు వెర్రకొట్టి పంపిస్తాను. హలో హలో అంకుల్ రవి. ఎక్కడి నుంచి అన్నారు? ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చాను సార్. హలో, నా కొడుకు పారిపోయాడు. అది వాడి కోసం ఇక్కడికి వచ్చి నాకు దొరికిపోయింది. ఏం చేద్దాం? దీన్ని లేపేస్తే ఏ సమస్య ఉండదనిపిస్తోంది. పండిత్ అని డీ కంపెనీ మనిషి ఒకడు ఉన్నాడు. మంచి షూటర్. సుపారీ తీసుకుంటే పని అయ్యేదాకా నిద్రపోడు. గంటలో వాడు ఇక్కడ ఉండాలి. పంచిపేటి ఖర్చు అవుతుంది. 10 పేటీ ఇస్తాను. నీకోసం ఎవరో వచ్చారే. రవి వసన్ కలవాలి. సరేరా. हेलो पंडित मैं। हाँ नमस्ते नमस्ते। वर्ली सी पे साचविरात बंगला में गेम बजाना है। वह पे राजेंद्र बोल के अपना आदमी है। 5 पेट का सुपारी, जल्दी पहुंचना। हाँ ठीक है।
ఆ పిల్ల పక్క గదిలో ఉంది. స్లంలో తిరిగే బ్యాచ్. 5 లక్షలు. శవం కనబడకూడదు. బాబు గారు చిన్నపిల్లలు తెలియదు. ఊరుకో. అయ్యగారు మీరు తొందరపడుతున్నారు. पैसा काम के बाद నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. నమస్తే అంకుల్. వసు ఉందా? లేదు కదా. లేదా? యాడికో పోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఆ రవిగాని దేవులు ఆడుకుంటా బొంబాయి పోయింది. ఓరి శంకరి కమిన గారు గీనే ఉన్నాడు చూస్తాండి. అదే ఓ బస్ రవి బస్ బాబే వెళ్ళిందట. పారిపోండి. రవే వచ్చి నేను గొలుపుతాడు. నువ్వు బయటికి రావద్దు. బయటకు వస్తే నేను చంపేస్తారు. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో.
వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ వాడు హైదరాబాద్ తెగంగానే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మనుషులతో గొడవ పట్టాడు. ఆ గొడవలో మీ వాడికి దెబ్బలు కూడా తగిలే. తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వీడేంట్రా పాలదానం వెంట పడ్డాడు. దానికి అందం లేదు, ఆస్తి కూడా లేదు. దాని గురించి దెబ్బలు తెలియట్రా. చిచ్చి, వీడికి ఇదేం రోగంరా? ఆ రోగాన్ని ప్రేమ అంటారు. దానికి గొప్ప పేద తేడా తెలియదు. అదొక్కసారి పట్టిందంటే చచ్చేంత వరకు వదలదు. నువ్వు నిశ్చితగా ఉండు. ఆ పన్నిటి సంగతి నాకు బాగా తెలుసు. వాడు ఆ పిల్ల శవాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేసే వరకు నిద్రపోడు. मुंबई से हैदराबाद जाने वाली हुसैन सागर एक्सप्रेस 2 नंबर प्लेटफॉर्म पर आ पहुंची है। योर अटेंशन प्लीज। नंबर 7001 हुसैन सागर एक्सप्रेस from Mumbai to Hyderabad has just arrived on platform number 2. कृपया ध्यान दीजिए, हैदराबाद से
వసు నేను వసు కళ్ళు తెరు వసు వసు నేను వచ్చేసాను వసు 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 నేను వసు రవిని వసు రవిని నేను వసు ఏడవదు వసు ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దు వసు ఏడవద్దు మనిద్దరం కలవటం ఎవరికి ఇష్టం లేదు. వీళ్ళకి దూరంగా నన్ను ఎక్కడికైనా తీసుకుపోరావి తీసుకుపో. నేనున్నాను వసు నేను నీకున్నా घर से भागकर आए हो? यहाँ से 7 किलोमीटर के दूर एक जगह है, वहां आप बेफिक्र रह सकते। ये ले लो। आप किसी से मत कहिए कि आपने हमें यहाँ छोड़ा है, प्लीज। तेरे प्यार के लिए मैं जान दे दूंगा, मगर किसी से नहीं बताऊंगा। शुक्रिया। बाय 100 किलो भिंडी भी। अच्छा वो भी 1 किलो दे दो। हाँ
Please. Okay, thank you. చిచ్చి మీ పెద్దోళ్ళు ఉన్నారే మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు. కులం గోత్రం ఉన్నోడు లేనోడు చిన్న పెద్ద అంటూ 120 కారణాలు చెప్పి మమ్మల్ని విడదీయాలని చూస్తారు. మాకు మనసు అని ఒకటి ఉంటుంది, అది చాలా చిన్నది. దానికి ఏం కావాలో మీరెప్పటికీ అర్థం చేసుకోలేరు. సరే, రేపు 11 గంటలకి అసెంబ్లీ ముందు నడి రోడ్డులో వసు మెళ్ళో తాలి కట్టి నా ప్రేమ పవర్ ఏంటో చూపిస్తాను. నువ్వు నీ డబ్బు ఈ కిల్లర్స్ అదిగో ఆ పోలీసులు మీరంతా కలిసి నన్ను ఆపండి, చూద్దాం. రేపు 11 గంటలకి అసెంబ్లీ ముందు నడి రోడ్డులో. చిచ్చి, పేరుకు మాత్రం రక్షక పట్టులు, ఒక్కడిని పట్టుకోలేకపోయారు. ఎందుకయ్యా మీరంతా? చూస్తారంటయ్యా, వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు పట్టుకోండి.
ఎక్కడ్రా మీ ఫ్రెండ్? పెళ్ళి ఇక్కడ కాదు సార్, ఆ పైన బిర్లా టెంపుల్లో. కాదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. పెళ్లి చార్మినార్లో. ఏంట్రా మజాక్ చేస్తున్నారా? సరే సార్, నిజం చెప్పేస్తున్నాను. పెళ్ళి ఇక్కడే. వాడితో మాటలేమిటి? లోపల పెట్టి 4 తంతి వాళ్ళ నిజం చెప్తారు. అదండ్రా. ఏంటి బాబు, నిజంగానే కొడతారా మా వాళ్ళని? హలో, మాతో పెట్టుకోకు. మా యూత్ సంగతి నీకు తెలియదు. డోంట్ జోక్, ఐఎమ్ సీరియస్. మీ మంచి గోరు చెప్తున్నాను బాబు, స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దు. పెట్టుకుంటే గొడ్డల సిరిగిపోతాయి. కమ్ టు గేట్ నెంబర్ 1. నీ విజలికి కుక్క కూడా రాదు. ఇది మా రాజ్యం. చినుకు చినుకు ఒకటై తుదకు మరద అవదా, గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్య నవదా. ఎలాని సూర్యుని ఇంటే గుప్పిట్లో దాచాలి అంటే రాజాది రాజుల తరమా. గంగలే దుగేటి కుర్ర సింహాల నాపాలి అంటే చట్టాల చిట్టాల వశమా. ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు. ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు. చినుకు చినుకు ఒకటై తుదకు మరద అవదా, గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్య నవదా. ఎక్కడేం చూసారు? ఒక్కసారి అక్కడ చూడండి. పావురాలు ఒకటై వలను మోయలేదా, జీవనన్ని ఒకటై ఎదురు తిరగలేదా. ఈనాటి కుర్రాళ్ళు అంటే ఏదైనా చేస్తారు అంటూ సత్తాని చూపాలి పదరా. చిన్నారి గుండెల్లో పుట్టే ప్రేమంటే పంతాలు అంటే పెద్దోళ్ళు మారాలి కదరా. లోకులంతా ఏకమైన యువత ముందు ఎంత వారు ప్రేమ కోసం అంటే వారు రక్తమైన పంచుతారు. తమ్ముంటే నీ కొట్ట మనరా. హలో, ఇక్కడ చూడండి. చినుకు చినుకు ఒకటై తుదకు మరద అవదా, గరిక గరిక ఒకటై ఇనుప సంఖ్య నవదా. ఎలాని సూర్యుని ఇంటే గుప్పిట్లో దాచాలి అంటే రాజాది రాజుల తరమా. గంగల్లే దుగ్గేటి కుర్ర సింహాల నాపాలి అంటే చట్టాల చిట్టాల వశమా. ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు. ఏకమైన కుర్రకారు ఉప్పెనల్లే ఉరుకుతారు, ప్రేమ కోసం అంటే వారు ప్రాణమైన ముదురుతారు. తమ్ముంటే నీ కొట్ట మనరా. స్టూడెంట్స్ తో పెట్టుకోవద్దురా అని చెప్పాను, విన్నారా? ఇప్పుడు కొట్టని చూద్దాం. చూస్తారేంటయ్యా? ఫైరింగ్ స్టార్ట్ చేయండి. సార్, వాళ్ళల్లో మా అబ్బాయి కూడా ఉన్నాడు సార్. అబ్బాయా? డ్యూటీలో చుట్టరికాలేంటయా? వాళ్ళలో మీ అమ్మాయి కూడా ఉంది సార్. ఫైరింగ్ లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. స్టూడెంట్సే కదా, వీళ్ల వల్ల ఏమవుతుంది అనుకుంటున్నారేమో. వాడు కాముగా ఉన్నంత వరకు ఓకే. ఒక్కసారి వాళ్ళు రెచ్చిపోయారో ఇక వాళ్ళని ఆపటం లోపల కూర్చున్న సీఎం వల్ల కాదు, పార్లమెంట్ లో కూర్చున్న పిఎం వల్ల కూడా కాదు, ఆఖరికి దేవుడి వల్ల కూడా కాదు. బాబు, స్టూడెంట్స్ దెబ్బకి అవతల రాష్ట్రాలకు రాష్ట్రాలే కదిలిపోతున్నాయి. అతను చెప్పేది కరెక్టే. ప్రస్తుతానికి మనం తగ్గితే మనకే మంచిది. కమిషనర్ అయి ఉండి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు నీకు?
నాన్న 11 గంటలకి అసెంబ్లీ ముందు నడి రోడ్డు మీద తాళి కట్టానన్నాను కదా, వాచ్ చూసుకో 11 అయింది. ఇప్పుడు 3 ముళ్ళు వేస్తాను. ప్రతి ముడికి 1 నిమిషం ఆగుతాను. నీ వల్ల అయితే ఆపుకో. ఒకటి. ఇది బతుకుంటే నా కొడుకున్న మాట వింటు. దీని ముందు చంపేస్తాను. కొడుకని ఇప్పుడు తెలిసిందా? నువ్వు తండ్రివని వాడనాలి. డబ్బు మీద ఉన్న మమకారం ఏనాడైనా బిడ్డ మీద కలిగిందా? ఏం చేసుకుంటావయ్యా డబ్బు? చచ్చిన తర్వాత బాడి మీదేసి కాల్చుకుంటావా? ఇంతమందికి అర్థమైంది వాడి ప్రేమ, నీకు మాత్రం కాలే. తండ్రి అట తండ్రి. ఊరికే పేలకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోయావో నిన్ను నేను పోరా. రవి, నువ్వు తాళి కట్టు బాబు. ఓరి శంకరి, ఆడు పుస్తకం కట్టేస్తున్నాడని ఆపరా. రెండు. అన్నా, నా బిడ్డ పెండ్లైతాంది, గుంజుకోబడ్రి. ఇన్ని రోజులు నిన్ను ఏడిపించినందుకు ఏమీ అనుకోవద్దు. రవి, ఇదేంట్రా?